దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభు కృపా సంఘ ప్రియ సహోదరి సహోదరులకు యూట్యూబ్ ద్వారా, వాట్సాప్ ద్వారా దేవుని అమూల్యమైన మాటలు అనుదినం వింటున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలను అందరూ బాగున్నారండి. దేవుడు మనకిచ్చిన ఈ చక్కటి సమయమును బట్టి, ఉదయకాల సమయము అనగా 14వ తారీఖు బుధవార దినము, ఆగస్టు నెల 2024 సంవత్సరం ఈ ఉదయకాల సమయము దేవుడు మనకిచ్చిన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తన గ్రంథము 68వ కీర్తన 11వ చరణాన్ని చదువుకుని కొద్ది నిమిషాల వాక్యాన్ని ధ్యానించుకుందాము. ప్రభువు మాట సెలవిచ్చుచున్నాడు, దానిని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు. ప్రార్థన. పరిశుద్ధుల ప్రేమమైన మా తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధ నామమునకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభా, వాక్యమైన దేవ నాతో మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచుమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి వాక్యమును ధ్యానించుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, 68వ కీర్తన 11వ చరణంలో దేవాతి దేవుడే సెలవిస్తున్నటువంటి మాట. ఏమిటి మాట అంటే, దేవుని గూర్చి ప్రకటించేటువంటి స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు అని తెలియపరుస్తూ ఉన్నాడు. ఒకనొక సమయంలో మనం నిర్గమకాండంలో చూసినట్లయితే మిరియాము అలాగే ఇంకా కొంతమంది స్త్రీలు తంబూరల చేత పట్టుకుని దేవుని యొక్క కార్యాలని వివరిస్తూ, ఎంతగానో ప్రకటిస్తూ, దేవుని ఎంతో స్తుతిస్తూ, దేవుని ఎంతో మహిమపరుస్తూ ఆరాధన చేసుకుంటూ వెళ్ళి ఉన్నారండి. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క కార్యాలు, దేవుని యొక్క గొప్పతనాన్ని పురుషులే కాదండి, స్త్రీలు కూడా ప్రకటించువారుగా గొప్ప సైన్యముగా ఉన్నారని తెలియజేస్తూ ఉన్నారు. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో చాలామంది ప్రవక్తనీయులు కూడా ఉన్నారండి. చాలామంది ప్రవక్తనీయులు కూడా ప్రవచించిన వారు స్త్రీలు ఉన్నారు చాలామంది. దేవుని బిడ్డలారా గమనించండి, ఆ రీతిగానే దేవాతి దేవుడు పురుషులే కాదండి, స్త్రీలు కూడా దేవుని యొక్క అమూల్యమైన మాటలు, గొప్పతనాన్ని ప్రకటించువారుగా ఉండాలని కోరుతూ ఉన్నాడు. కొంతమంది స్త్రీలు ప్రకటించకూడదు అంటూ ఉంటారు పౌలు గారి యొక్క మాటలను బట్టి. ఒక సందర్భంలో ఆయన అన్నాడు, కానీ యథార్థంగా ఆత్మీయంగా అలాంటి ముసలమ్మ ముచ్చట్లకే తావివ్వకుండా దేవుని ప్రకటించేటువంటి స్త్రీలు కూడా, గొప్ప సైన్యంగా ఉన్నటువంటి స్త్రీలు, మంచి స్త్రీలు కూడా చాలామంది ఉన్నారు, తెలియపరుస్తూ ఉన్నారు. స్త్రీలకు కూడా దేవుడు అవకాశం ఇచ్చాడు చక్కగా తెలియపరిచే రీతిగా, ఆవిడ దేవుని సువార్తను ప్రకటించే రీతిగా, దేవుని గొప్పతనాన్ని ప్రకటించే రీతిగా, బయలుపరిచే రీతిగా, బలపరిచే రీతిగా అనేక మందిని, చిన్న బిడ్డలకి తండ్రి కంటే తల్లి ముందు తెలియపరుస్తుందండి. ఏమంటే అతల్య కుమారుని పాడి చేయడానికి కారణమైంది. అలాగే సమూయేలు తల్లి ఆ బిడ్డ చక్కగా మంచి యాజకుడిగా, మంచి న్యాయాధిపతిగా ఉండటానికి కూడా కారణమైంది. దేవుని బిడ్డలను గమనించండి, ఆ రీతిగా గొప్ప సైన్యంగా ఉండాలని దేవాతి దేవుడు కోరుతూ ఉన్నాడు. స్త్రీలకు కూడా ఈ అవకాశాన్ని దేవుడు కల్పించాడు. ఇక్కడ 68వ కీర్తనలో మనం చూస్తే దేవుని మహిమను, శక్తిని జ్ఞాపకం చేసుకోవటం. ఏమంటే కీర్తన దావీదుగా రచించింది. గుడారమును బయలుదేరినప్పుడు, గుడారం బయలుదేరినప్పుడు చేసేటువంటి ప్రార్థనకి సరిపోల్చదగినదిగా ఉన్నదండి. సంఖ్యాకాండం 10:35 వచ్చిన పోలే ఉందండి కీర్తన. కాలములు, సంస్కృతులు మారొచ్చుకొని దేవుడు అవసరతలో ఉన్న వారికి సహాయం చేయటానికి అద్భుత రీతిగా ప్రత్యక్షపరచుకుంటాడు. ఈ కీర్తన దావీదుగా దేవుని మందసాన్ని ఉబేదేమో ఇంటి నుండి ఊరేగింపు ద్వారా ఉత్సాహించుచు యెరూషలేమునకు తీసుకుని వచ్చినటువంటి సందర్భం మనకి కనబడుతూ ఉంది. 2వ సమూయేలు గ్రంథం 6:11-15 వచనాల్లో జ్ఞాపకం చేస్తూ ఉంది మనకి సంఘటన. ఈ కీర్తనలో శత్రువులకు వ్యతిరేకంగా దేవుడు లేచుననియు, వారిని నాశనం చేసి దీనిని కాపాడునని కీర్తనకారుడు తెలియజేస్తూ ఉన్నాడు. మొదటి 2 వచనాల్లో మనం చూస్తే శత్రువులను చెదరగొట్టడం, శత్రువులకు భక్తిహీనులకు కలుగు దుర్గతిని గురించి వివరించాడు.
ఏమంటే మొదటి 2 వచనాలు. ఇంకా 3-4 వచనాలు చూస్తే నీతిమంతులకు కలిగే సంతోషం, దేవుని యందు భయభక్తులు గల వారికి కలుగు సంతోషము మహాదానందం అని వివరిస్తూ ఉన్నాడు. దావీదు గారు దేవుని మందసాన్ని యెరూషలేమునకు తెచ్చినప్పుడు ఇలాంటి ఆనందాన్నే వ్యక్తపరిచారు. చప్పట్లు కొట్టుచు దేవుని స్తుతించుచు దేవుని గూర్చి పాడుచు మహాదానందం పొందుదురు. దేవుని యందు భయభక్తులు కలిగి దేవునిపైన ఆధారపడి వారికి కలిగే ఆనందం. మూడోది మనం చూస్తే 5-6 వచనాల్లో దీనుల్ని విడిపించును. ఏమండి 5-6 వచనాల్లో దీనుల్ని విడిపించును అనే మాటలు మనకు కనబడతా ఉన్నాయి. చూడండి, ఇక్కడ తెలియజేస్తున్నమాట, తండ్రి లేని వారికి, విధవరాండ్రకు, ఏకాంగులకు, బంధింపబడిన వారికి విడుదల కలగజేసి వర్ధిల్ల చేయవాడు, సామాజిక కట్టుబాట్ల చెర నుండి దీనుల్ని విడిపించేవాడు ఎవరు అని అంటే దేవుడే. ఏమండి ఇంకా మనం నాలుగవదిగా చూస్తే దేవుని యొక్క కార్యాలు జ్ఞాపకం చేసుకుని స్తుతించటం. 68వ కీర్తన 7-35 వచనాల వరకు సేనాయి కంపించినంటాడు. 8వ వచనంలో దేవుని కార్యములకు భూమి అంతరిక్షంతో పాటు దేవుని పర్వతమైన సేనాయి కదిలిపోయింది అంటండి, కంపించేసిందంట. సేనాయి పర్వతం ఇశ్రాయేలు చరిత్రలో ప్రముఖ పాత్ర పోషించిందండి. అందుకే సేనాయి పర్వతం దగ్గరే దేవుడు మోషేకు ప్రత్యక్షమై ఇశ్రాయేలును విడిపించడానికి సిద్ధపరిచాడండి. నిర్గమకాండం 3వ అధ్యాయం 1-10 వచనాల్లో. ఏమంటే ఈ పర్వతం దగ్గర ఇశ్రాయేలు దేవుని ధర్మశాస్త్రాన్ని అందుకున్నారు. నిర్గమకాండం 19వ అధ్యాయం 1-3 వచనాల్లో దేవుని ప్రసన్నత పర్వతాన్ని కంపింపచేసిందండి. 18వ వచనంలో కనబడుతుంది మనకి నిర్గమకాండం 19వ అధ్యాయంలో. దేవుని ప్రసన్నత దేవుని ధర్మశాస్త్రానికి చిహ్నముగా అంటే గుర్తుగా ఇశ్రాయేలు నిత్యము సేనాయిని జ్ఞాపకం చేసుకుని చుందురు అన్నాడు. 13వ వచనానికి వస్తే గువ్వల రెక్కలో అన్నది దేవుని ప్రియమైనటువంటి ఇశ్రాయేలుకి గుర్తుగా దేవుడు ఇశ్రాయేలుని శత్రువుల చేతి నుండి అనేక సార్లు కాపాడి ఆశీర్వదించాడు. శత్రువుల నుండి వెండి బంగారములు ఇశ్రాయేలు సమృద్ధిగా పొందుకున్నారండి. బాషాను పర్వతము అన్నాడు ఇక్కడ. ఏమంటే 15-16 వచనాల్లో 68వ కీర్తన 15-16 వచనాల్లో చెప్తున్నమాట. బాషాను పర్వతం దేవా పర్వతం, బాషాను పర్వతం శిఖరములు గల పర్వతం, శిఖరములు గల పర్వతములారా, దేవుడు నివాసంగా కోరుకున్న కొండను మీరు ఎలా వార చూపులు చూస్తున్నారు. యెహోవా నిత్యం అందులోనే నివసించును. దేవుని స్తోత్రం కలుగునగా. దేవుడు నిత్యం అందులోనే నివసించును అని చెప్తా ఉన్నాడు. ఏమండి దేవుని నివాస స్థానంగా భావించి కీర్తనాకారుడు పద్య రూపంలో ఈ విధంగా రచించి ఉండొచ్చండి. సేనాయి పరిశుద్ధమైనట్లు 17వ వచనంలో కీర్తనకారుడు సేనాయి వద్ద ఆరంభమైన ప్రయాణం యొక్క చివరి దశల్ని వివరించాడు. చివరకు అది సియోను కొండనొద్ద అంతమొందుతుంది, అది పరిశుద్ధ స్థలం, నీవు ఆరోహణమైతివి అని 18వ వచనంలో తెలియజేస్తున్నాడండి. చూడండి, నీవు ఆరోహణమైతివి, పట్టబడిన వారిని చెరపట్టుకొని పోతివి, మనుషుల చేత నీవు కానుకలు తీసుకుని ఉన్నావు. యెహోవాను దేవుడు అక్కడ నివసించున్నట్లు విశ్వాసఘాతకుల చేత సహితం నీవు కానుకలు తీసుకొని ఉన్నావు. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రికలో కూడా కనబడుతుంది మనకి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో కూడా పౌలు గారు ప్రస్తావించినట్లు కనబడుతూ ఉంది. అది క్రీస్తు పరిచర్యకు ఆరోహణానికి చెందినదై ఉండొచ్చండి. ఏమండి దుష్టత్వంపై దేవుని విజయమును సూచిస్తూ ఉంది. దేవుడు నిశ్చయముగా శత్రువుల తలలు పగలగొట్టునని 19వ వచనంలో చెప్తున్నాడు. ప్రభు స్తుతి నందునుగాక, అనుదినము ఆయన మా భారం భరించుచున్నాడు, దేవుడే మాకు రక్షణకర్త అయి ఉన్నాడు. ఏమండి చూడండి, దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలగజేయు దేవుడు అయి ఉన్నాడు. మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏమండి 21లో అంటున్నాడు, దేవుడు నిశ్చయంగా తన శత్రువుల తలలు పగలగొట్టును అంటున్నాడు. మానక దోషములు చేయి వారి వెంట్రుకలు గల నడినెత్తినైనా పగలగొడతాడు. దేవుని బిడ్డలా చూడండి, ఇక్కడ చెప్తున్నాడు ఆయన. ఏమండి మరణము తప్పించుట ఎవరి వశం? ప్రభువైన యెహోవా వశం. దేవుని బిడ్డల లాస్ట్లో ఇంకా ఆఖరి వచనాలు 35వ వచనం ఆఖరి వచనాల్లోకి వచ్చేస్తే తెలియజేస్తున్నాడు, తన పరిశుద్ధ స్థలంలో దేవుడు భీకరుడు, ఇశ్రాయేలు దేవుడే తన ప్రజలకు బల పరక్రమములను అనుగ్రహించుతున్నాడు. దేవుడు
స్తుతి నందునుగాక. దేవుని యొక్క అమూల్యమైన మాటలు మన వెనికిడిలో దీవించునుగాక. తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మత్రేక దేవుని దీవెన మనందరకు తోడై ఉండి కాపాడునుగాక. ప్రభు పనిలో మీ ఆత్మీయ సహోదరుడు పాస్టర్ ఎలీషా రాజు మస్కట్ నుండి. గాడ్ బ్లెస్ యు ఆల్.